పుష్ప పరిస్థితి ఏంటి? పుష్ప అవకాశం ఎలా వచ్చింది? సుకుమార్ గారు డైరెక్టర్ గారినా? డైరెక్టర్ గారు సార్. తర్వాత రికమెండేషన్ వాడలేదా మీరు? ఏ రికమెండేషన్ రావు సార్. అంటే ఎన్ని రికమెండేషన్స్ ఉన్నా, ఎన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే మనకు తగ్గ క్యారెక్టర్ సినిమాలో ఉండాలి. ఆ క్యారెక్టర్ మనం ఫిట్ అవుతామని డైరెక్టర్ నమ్మాలి. అది మనం ఫుల్ఫిల్ చేయగలగాలి. సో లక్కీగా పుష్ప 2లో నాకు సెట్ అయ్యే క్యారెక్టర్ ఉంది కాబట్టి సుకుమార్ గారు నాకు ఇచ్చి బ్లెస్ చేశారు. ఏం క్యారెక్టర్ మీది పుష్ప? నెగిటివ్ షేడ్ అండి. నెగిటివ్ షేడ్, నెగిటివ్ షేడ్ చాలా బాగుంటుంది. చాలా 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 బాగుంటుంది. నేను చెప్పను. అంటే ఉప్పెన సినిమా నాకు 100కి 90 మార్క్స్ వేస్తే ఇది 1000 మార్క్స్. ఓకే. పుష్ప విల్ బి వెరీ హ్యూజ్. ఓకే. పుష్ప విల్ బి ద బిగ్గెస్ట్ ఐఫిస్ట్ ఇన్ నాట్ ఓన్లీ ఇండియన్ సినిమా, ప్రపంచంలో బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది. అంత రీచ్ ఉంటుంది. రష్యా, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, జపాన్, ఎక్కడంటే అక్కడ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. అందుకే లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అన్నాను, వీలుంటే అంతరిక్షంలో ఏలియన్స్ కూడా వేయడానికి రెడీగా ఉన్నారు. అంత క్రేజు, అంత విషయం ఉన్న సినిమా పుష్ప 2. ఎన్ని రోజులు వర్క్ చేశారు? 80 days వరకు. పుష్ప 2కి పుష్ప 2 80 రోజులు వర్క్ చేశారు. ఎన్ని సీన్లు పడ్డాయి మీకు? నేను ఎపిసోడ్స్లో ఉంటాను, సీన్స్ కన్నా. ఎపిసోడ్స్ అంటే 15 to 20 minutes ఎపిసోడ్స్, అట్లాంటి ఎపిసోడ్స్ ఉంటాయి. ఫుల్ లెంగ్త్ ఎపిసోడ్లో ఉంటాను అనమాట. సో ఇంపార్టెన్స్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. వెరీ గుడ్. అది ఎందుకంటే మొన్న వచ్చిన రీసెంట్ ట్రైలర్ చూసినా, అంతకుముందు వచ్చిన టీజర్ చూసినా, అవి బంచ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఒక రిచ్ లుక్ కనపడుతుంది ఫిల్మ్ మొత్తం కూడా. ఇప్పుడు మనకి చూసుకుంటే కొన్ని ఎపిసోడ్లు ఉన్నాయి, జాతర ఎపిసోడ్ అని, లేకపోతే వైఫ్తో రిలేషన్ ఉన్న ఎపిసోడ్, శ్రీవల్లితో క్యారెక్టరైజేషన్ కానీ కొన్ని ఎపిసోడ్స్ పర్టికులర్ కనపడుతున్నాయి. వాటిలో ఎక్కడ మీరు ఏంటి అనేది? జాతర ఎపిసోడ్ విల్ బి బిగ్గెస్ట్ సార్ సినిమాకి. బిగ్గెస్ట్ అసలు హీరో ఇంట్రడక్షన్ టాప్ ఉంటుంది, ఇంటర్వెల్ అదిరిపోద్ది, జాతర ఎపిసోడ్ అదిరిపోద్ది, క్లైమాక్స్ అదిరిపోద్ది, ప్రీ క్లైమాక్స్ అదిరిపోద్ది. అంటే మెయిన్ అని చెప్పాను. ఇంకా మిగతా సినిమా అంతా కూడా హైలో ఉంటుంది. అంటే పుష్పలో డైలాగ్ ఉంటుంది కదా, ఇది నా కాలు నా కాలు మీద నా కాలు వేసుకుంటాను, నీ మీద వేసినానే ఏంది అని ఉంటుంది కదా డైలాగ్. అలాగే సినిమా మొత్తం ఒక హై వోల్టేజ్లోనే వెళ్తుంటుంది. ఒక హై టాప్ యాటిట్యూడ్లో వెళ్తుంటుంది. ఆయన మేనరిజమ్స్ కానీ, అల్లు అర్జున్ గారి మేనరిజమ్స్ కానీ, యాక్షన్ కానీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అట్లా ఉంటుంది. ఓకే. 80 days వర్క్ చేస్తాను. 80 days హీరో గారి కాంబినేషన్ 60 days అర్జున్ డేస్ అంటే ఆల్మోస్ట్ 60 days 2 నెలలు పని చేశారు ఆయన ఈజీగా. అంటే నాకు తెలిసి పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత మిగతా హీరోలందరూ ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత యాక్టింగ్ చేస్తారు ఇందులో. ఇప్పుడు అంతకన్నా తక్కువ చేస్తే మళ్ళీ అర్జున్ అన్న రీచ్ అవ్వలేరు. సో ఇంకా డిఫరెంట్గా ఆలోచించి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంటే యాక్టింగ్ అంటే ఇట్స్ ఎ ఓషన్, నెవర్ ఎండింగ్. ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంత చేశారు. అంటే ఎక్స్ట్రీమ్. అంటే ఇప్పటి వరకు అంత అవుట్పుట్ ఎక్కడా రాలేదు, అంత చేస్తుంటారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారి తర్వాత ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ యాక్టింగ్లో అంతా. రంగస్థలంలో చరణ్ అన్న ఆ పీక్ని అందుకున్నారు. ఇప్పుడు పుష్పలో అర్జున్ అన్న నెక్స్ట్ లెవెల్. మామూలుగా ఎక్స్పీరియన్స్ కాదైతే పుష్ప ఎక్కడ షూట్ చేశారు మీదంతా? మనంతా రామోజీ ఫిల్మ్ సిటీ సార్. రామోజీ ఫిల్మ్ సిటీ ఇంటీరియర్ సెట్. లక్కీగా బయట మారేడుమల్లి ఎక్కడికి వెళ్ళలేదు, అంతా హైదరాబాద్. మాక్సిమం నాకు తెలిసి ఈ పుష్ప 2 కోసం ప్రాణం పెట్టినట్టున్నారు సుకుమార్ గారు. అయ్యో బాబోయ్, చాలా చాలా అంటే చాలా షూటింగ్ ఆఫ్ కోర్స్ రాయటానికి షూట్కి. ఆయన మీరు రిజల్ట్ December 5th చూస్తారు. మీరు ఒకసారి చూస్తే కడుపు నిండదు. 10 సార్లు చూసిన తర్వాత సరే ఇంక చాలులే, ఇప్పుడు వెళ్ళి ఇంట్లో అప్పుడు చూద్దాం ఓటీటీలో అయిన తర్వాత. అంత హై ఇస్తుంది. ఎన్నిసార్లు చూస్తున్నా మీకు ఆ బోర్డమ్ రాదు. డబ్బింగ్ చెప్పారా? అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. చూసుకున్నారు మిమ్మల్ని? అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. ప్రతిరోజు నైట్ పడుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ డేట్ గుర్తుంటుంది కానీ 5th ఇంకా ఎన్ని డేస్ ఉందని లెక్క పెట్టుకుంటున్నా. 5th ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నా. 5th రిలీజ్ అయిన తర్వాత ఎన్ని మెసేజెస్ వస్తాయి ఫోన్లో, ఎన్ని ఫోన్లు వస్తాయి, ఈ సినిమాలో మీరు కావాలి, ఆ సినిమాలో కావాలని వెయిట్ చేస్తున్నా. కన్ఫామ్గా వస్తాయి, కన్ఫామ్డ్గా వస్తాయి. ఓకే, వెరీ గుడ్. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. మీరు అనుకున్నట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి. బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్, ట్రిపుల్ సినిమా కాదు, మీకు మీ క్యారెక్టర్కి, మీ పేరుకి. అవును, ఇంక సుకుమార్ గారు నాకు ఎంత ఎక్స్ట్రీమ్ చేయాలో అంత చేశారు. వెరీ కాన్ఫిడెంట్. ఓకే. సుకుమార్ గారు అంటే నేను ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆయనకి జీవితాంతం రుణపడిపోయి ఉండిపోతా. ఓకే. అసలు వేరే లెవెల్లో లైఫ్ ఇచ్చినట్టు. ఓకే. పుష్ప December 5 వస్తుంది. ముందేమో వేరే డేట్స్ అనుకున్నారు, తర్వాత వేరే డేట్ వస్తున్నాయి. వర్క్ అవుతుంది, వర్క్ అవ్వట్లేదు. అట్మాస్ఫియర్, రష్ అట్మాస్ఫియర్ ఏమైనా ఉండేదా సెట్లో? ఎట్లా ఉండేది? హరి బరి, అరే అవ్వట్లేదు, ఎన్ని రోజులు చేస్తున్నాం ఏంటి?
ఎట్లా అంటే అట్లా ఏం లేదు సార్. అంటే వాతావరణం వేడివేడిగా ఉండేదా సెట్లో? ఎట్లా ఉండేది? ఎప్పుడు అర్జున్ గారు కాంబినేషన్లో మాట్లాడుకున్నప్పుడు మీతో మాట్లాడేవారు అర్జున్ గారు? మాట్లాడతారు. అల్లు అర్జున్ అయ్యో, సెట్లో ఎలా ఉంటారు అసలు? ఆయన షర్ట్లో పుష్ప, అల్లు అర్జున్ కాదు. అంతే, షర్ట్లో పుష్పయే, పుష్పానే చూస్తున్నట్టు ఉంటుంది. సో ఆ పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పతో ఏం మాట్లాడతాం? అన్న టిఫిన్ చేశారా, భోజనం చేశారా అని అడలేం కదా. అదే మూడ్లో ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ ప్యాకప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ కనబడుతుంటారు. అంతలో పుష్పయ్య కనబడుతుంటాడు. అసలు అలాగా ఆ మూడ్లోనే అలా ఉంటారు. ఇంకా ఆ మూడ్ నుంచి బయటికి రారు. మేము కూడా పుష్పాన్ని చూస్తుంటాం ఎక్కువ. ఓకే, ఎక్కడ అల్లు అర్జున్ ఈ 60 daysలో ఒక్క దగ్గర కూడా అల్లు అర్జున్ కనబడలే, పుష్పానే కనబడలేదు. ఓకే, అంత ఓన్ చేసుకుంటారు క్యారెక్టర్. ఓకే. మరి వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంది? సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు? అయ్యో, ఇద్దరు డార్లింగ్ అని, ఇద్దరు డార్లింగ్. ఒక షాట్ ఉందనుకోండి, ఆ షాట్ 1 టేక్లో ఓకే అయిపోయినా కావాలనే ఇంకో 20 takes 30 takes చేస్తారు. ఇలా చేస్తే ఎలా ఉంది, అలా చేస్తే ఎలా ఉంది, ఇది చూడు డార్లింగ్, అది చూడు డార్లింగ్ అని అల్లు అర్జున్ అడుగుతుంటారు. సుకుమార్ గారు ఇది బాగుంది, ఇలా చేయి, అలా చేయి అని అంత ఓపిక. అంటే అంత స్టాటస్ ఉండి సుకుమార్ గారికి నచ్చినట్టు చేసినా మళ్ళీ ఈయన చేయడం, మళ్ళీ ఆయన కొత్తగా చెప్పడం, అది అలాగా ఎక్స్పెరిమెంట్ చేసి షార్ట్ బెస్ట్ అవుట్పుట్ తెచ్చి ఒక 5-6 ఓకే చేసుకుని అందులో ద బెస్ట్ లాస్ట్కి ఎవాల్యుయేట్ చేస్తారు. ఓకే, సో అంత టైం అవుతుందంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఇది కూడా ఉంటుంది. సో ఆ సపోర్ట్ ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చేవాళ్ళ సెటిల్కి వస్తారు. చెర్రీ గారు ఉన్నారు, అన్ని హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, మాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా నవీన్ గారు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారు. కానీ చెర్రీ గారు 24/7 అక్కడ ఉండేవారు. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా దగ్గర నుంచి చూసుకొని టేక్ కేర్ చేశారు ప్రతి ఒక్కరికి.